హాయ్ అండి. వెల్కమ్ టు ఓమ్స్ ఇషా టారో గైడెన్స్. నా పేరు సునీత, ప్రొఫెషనల్ టారో రీడర్ అండ్ లైఫ్ కోచ్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు కదా? మీకు లవ్ అండ్ రిలేషన్‌షిప్ రీడింగ్‌లో మీకు మంచి ఇంట్రెస్టింగ్ ఆన్సర్స్ యూనివర్స్ నుంచి నేను తీసుకుంటున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ కూడా చాలా చాలా థాంక్స్ అండి. ధన్యవాదాలు. అండ్ అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా వాచ్ చేస్తుంటే ఇంకా రెగ్యులర్‌గా వాచ్ చేస్తూ కూడా ఇంకా మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కైండ్లీ సబ్స్క్రైబ్ మై ఛానల్. మీకు చాలా వరకండి ఇందులో రీడింగ్‌లో ఈ జనరల్ రీడింగ్ అయినా గూడా చాలా వరకు రెజొనేట్ అవుతుందండి. ఎందుకంటే మీకిప్పుడు ప్రెజెంట్ ఏదైతే జరుగుతుందో అది గూడా మనం రీడింగ్‌లో చూస్తున్నాము. అండ్ అలాగే ఫ్యూచర్‌లో ఏదైతే వస్తుందో అది కూడా మీ పర్సన్‌కి మీకు ఎగ్జాక్ట్‌గా రెజొనేట్ అవుతుంది కూడా. ఎందుకంటే ఇది కంప్లీట్‌లీ యూనివర్స్ నుంచి వచ్చే అక్యురేట్ ఆన్సర్స్ అండి. ఓకే. అండ్ వీడియో ఎవరైతే వాచ్ చేస్తున్నారో వాళ్ళ ఎనర్జీస్ ఆటోమేటిక్‌గా కనెక్ట్ అవ్వడం అండ్ మీరే ఎందుకు చూడాలి వీడియో చెప్పండి. సో, హూఎవర్ ఆర్ హావింగ్ ద ప్రాబ్లమ్స్ ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఎవరైతే ఉన్నారో సబ్‌కాన్షియస్ మైండ్‌లో ఎవ్రీ టైమ్ మీరు మనసులో అనుకుంటున్నారు. ఒక సొల్యూషన్ గావాలి భగవంతుడా, లేకపోతే దేవుడా ఏదో ఒకటి మీరు సంథింగ్ యూ ఆర్ ఎక్స్‌పెక్టింగ్ ఇన్ ద ఫ్యూచర్ ఏం జరుగుతుంది? నాకెలా ఇలా జరిగితే బావుండు, ఇలాగే జరుగుతుందా? ఇలాగా మన మైండ్‌లో సబ్‌కాన్షియస్ మైండ్‌లో మనకి చాలా వరకు ఆలోచనలు తిరుగుతూ ఉంటాయి. సో, అది ఎక్కడో మీకు కనెక్ట్ అవ్వడం, యూనివర్స్‌కి కనెక్ట్ అవ్వడం అండ్ కరెక్ట్ ఎగ్జాక్ట్‌గా మీకే ఇట్లాంటి వీడియో మీ ముందుకు రావడం. ఇదంతా గూడా ఏంటంటే న్యాచురల్‌గా జరిగే ఒక యూనివర్స్ ఆన్సర్స్ గైడెన్స్ అండి. ఓకేనా? సో, ప్లీజ్ ట్రై టు అండర్‌స్టాండ్ దిస్ ఈస్ కంప్లీట్‌లీ అక్యురేట్ రీడింగ్. అండ్ పర్సనల్ రీడింగ్ తీసుకోండి. పర్సనల్ రీడింగ్‌లో మీకు క్యారియర్ పరంగా మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా సరే, రిలేషన్‌షిప్ పరంగా ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా సరే, అలాగే ఫైనాన్షియల్‌గా ఏమైనా మీరు ఇబ్బంది పడుతున్నా, ఇంకా ఎనీ ఇష్యూస్ అండి. మీకు లైఫ్‌లో ఏ ఇష్యూస్ ఎలాంటి విషయాలలో మీకొక క్లారిటీ గావాలి, మీకొక సొల్యూషన్ గావాలి అని మీరు అనుకుంటే తప్పకుండా నా దగ్గర మీరు పర్సనల్ రీడింగ్ తీసుకోవచ్చు. బట్ రిమెంబర్ పర్సనల్ రీడింగ్ వచ్చేసి మీకు చార్జబుల్ అండి. డిపెండింగ్ ఆన్ మీ రిక్వైర్మెంట్ బట్టి చార్జెస్ అయితే ఉంటాయి. బట్ చాలా తక్కువ చార్జ్ చేస్తానండి. కంపేర్ టు వేరే రీడర్స్ కంటే కూడా నేను తక్కువనే చార్జ్ చేస్తాను. అండ్ కంప్లీట్‌లీ అక్యురేట్‌గా వస్తుంది. అండ్ మళ్ళీ తీసుకున్న వాళ్ళు కూడా మళ్ళీ నా దగ్గర రీడింగ్ తీసుకుంటున్నారు. ఇప్పటి వరకు కూడా నా నా రీడింగ్‌లో ఏదైతే వచ్చిందో కంప్లీట్‌గా ప్రతి ఒక్కరికి కూడా రెసొనేట్ అయ్యింది. పాస్ట్‌లో అని వాళ్ళకి జరిగిన విషయాలే కానివ్వండి, ఫ్యూచర్‌లో ఏది జరిగినా ఇవన్నీ కూడా కంప్లీట్‌లీ రెసొనేటెడ్ రీడింగ్ అనేది మీకు పర్సనల్ రీడింగ్ నా నా నుంచి మీకు వస్తుందండి. దట్ మచ్ ఐ కెన్ అష్యూర్ యూ. ఓకే. ఒకటేంటంటే ట్రస్ట్ అనేది ఉండాలండి. నమ్మకం ఉండాలి. సో, నమ్మకం పైనే మీకు ఏదైనా సరే మీరు సాధించగలుగుతారు. అండ్ ఏదైనా సరేనండి నమ్మకమే. ప్రతి ఒక్క మనిషికి గూడా నమ్మకం అనేది మాత్రమే ముందుకు మనని నడిపిస్తుంది. ఓకేనా? ఇప్పుడైతే నేనైతే మీకు పర్సనల్ లవ్ అండ్ రిలేషన్‌షిప్ రీడింగ్‌లో చాలా మంచి విషయాలు నేను యూనివర్స్ నుంచి అడుగుతున్నాను. ఫస్ట్ ఏంటంటే మీకండి కాస్మిక్ ఎనర్జీ. మీకు కాస్మిక్ ఎనర్జీ అని అంటే ఏంటంటే, ఇప్పుడు మీ లైఫ్‌లో చాలా నెగెటివ్ బ్లాక్స్ అనేది ఫుల్ అయిపోయినాయి. మీ హార్ట్‌కి, మీ హృదయానికి చాలా నెగెటివ్ బ్లాక్స్ అనేటివి మీ అంత మీరు క్రియేట్ చేసుకున్నారండి. చెప్పాలంటే, ఓపెన్‌గా చెప్పాలంటే. ఎందుకంటే మీరు అన్నెసెసరీగా ఎక్కువగా ఆలోచించడము, ఏదో జరుగుతుందని ఊహించుకోవడము, ఇలాగే ఉంటుందా నా జీవితం అని మీరు ఎప్పుడూ ఒక నెగెటివ్‌గా థింకింగ్‌లో ఉంటూ, మీ లైఫ్‌లో వచ్చే పాజిటివిటీని గూడా మీ అంత మీరే బ్లాక్ చేసేస్తున్నారు. సో, దీన్నే మనము నెగెటివ్ బ్లాకేజెస్ అంటాం. సో, ఈ నెగెటివ్ బ్లాకేజెస్ అసలు మీ మనసులో అసలు ఏమున్నాయి? మీ లైఫ్‌లో ఏం నెగెటివ్ బ్లాకేజెస్ ఉన్నాయి? అండ్ మీరు ఎట్లా క్లియర్ చేసుకోవాలి? అంటే ఎలా మీరు ఇంప్లిమెంట్ చేస్తే ఈ నెగెటివ్ బ్లాకేజెస్ అనేవి క్లియర్ అవుతాయి. ఎప్పుడైతే నెగెటివ్ బ్లాకేజెస్ అనేవి మీ మనసులో, మీ మైండ్‌లో క్లియర్ అయిపోతే ఆటోమేటిక్‌గా వచ్చే పాజిటివిటీ అనేది తప్పకుండా మీ లైఫ్‌లోకి అదే పరిగెత్తుకుంటూ వస్తదండి. బట్ వాంటెడ్‌లీ మీరే ఒక నెగెటివ్ బ్లాకేజెస్ మీ మైండ్‌లో, మీ మనసులో పెట్టేసుకొని, మీరు ఏది కూడా మీ జీవితంలోకి రానివ్వకుండా, ఆహ్వానించకుండా, మీ అంత మీరే అడ్డుపడుతున్నారని మీరు అర్థం చేసుకోండి. అందుకని ఎప్పుడు కూడా ఏమంటాము, బీ పాజిటివ్, బీ స్ట్రాంగ్, డూ మెడిటేషన్ అండ్ సబ్‌కాన్షియస్ మైండ్‌లో గాని, ఎప్పుడు గాని మీ మనసులో ఏదైతే కోరికుందో దాన్ని మీరు అవుతుంది అని నమ్మండి. అండ్ పాజిటివ్‌గా ఆలోచించండి. నెగెటివ్‌గా ఆలోచించొద్దు. ప్లస్ చాలామంది ఏంటంటే అటు ఇటుగా ఆలోచిస్తుంటారు. కన్‌ఫ్యూజన్‌లో ఉంటారు. స్టక్ ఎనర్జీలో ఉంటారు. జరుగుతుందా? జరగదా? అవుతుందా? లేదా? పర్సన్ వస్తారా? లేదా? ఇట్లా ఇవన్నీ గూడా దాన్ని మనం అది చాలా డేంజర్ అండి. ఇప్పుడు మీరు కన్‌ఫ్యూజన్ మోడ్‌లో ఉండడం అనేది చాలా డేంజర్. ఏంటంటే ఒకటి అవుతుందా? అని అనిపిస్తది. ఒకసారి ఏమనిపిస్తుంది మీకు మనసులో అవుతుంది. తప్పకుండా వస్తారు. ఇది ఇలా జరుగుతుంది అనుకుంటారు. మళ్ళీ ఇమ్మీడియేట్ నెక్స్ట్ మొమెంట్‌లోనే మళ్ళీ నెక్స్ట్ డేనో ఏదో ఇన్సిడెంట్ జరంగానే మళ్ళా వెంటనే అవుతుందో ఇది జరగదు. ఇంతే ఇలాంటి ఆలోచనలు. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ హావ్ టు కీప్ అ ఫుల్ స్టాప్. మీరు ఫస్ట్ మీ ఆలోచనలకి, మీ చెడు ఆలోచనలకి ఈ నెగెటివ్ బ్లాకేజెస్‌కి మీరు గనక ఫుల్ స్టాప్ పెడితే ఆటోమేటిక్‌గా మీ లైఫ్‌లో అన్ని సిట్యుయేషన్స్ గూడా
పాజిటివ్‌గా అవుతాయి. వాటంతట చైన్ లాగానండి. ఒకటి, ఒకటి, ఒకటి విడిపోతాయి. ఓకే. దిస్ ఈస్ అష్యూర్ అండి. దిస్ విల్ బి గోయింగ్ టు హ్యాపెన్ ఇఫ్ యూ ఫాలో వాట్ ఎవర్ ఐయామ్ టెల్లింగ్ యూ. ఓకేనా? సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ అండి, మీలో ఉన్న నెగెటివ్ బ్లాకేజెస్ ఇప్పుడు నేను చెప్పినట్టుగా మీ మైండ్‌లో మీ అంత మీరే క్రియేట్ చేసుకున్న నెగెటివ్ బ్లాకేజెస్‌కి ఏం చేస్తే మీకు పాజిటివిటీ అనేది మీ లైఫ్‌లోకొస్తుంది అనేది మీకు యూనివర్స్ గైడెన్స్ అండి ఇది. దీన్ని తప్పకుండా అర్థం చేసుకోండి. దీన్ని మీరు ఇంప్లిమెంట్ చేస్తారని నేను నమ్ముతున్నాను. సో, యూనివర్స్ కైండ్లీ కనెక్ట్ మీ ఎనర్జీస్ ఆఫ్ వ్యూవర్స్ ఎవరైతే వాచ్ చేస్తున్నారో వాళ్ళకి మీ నుంచి ఒక మంచి బూస్టప్ కావాలి. మంచి కాస్మిక్ ఎనర్జీ కావాలి వీళ్ళకి. ఎందుకంటే వీళ్ళు నెగెటివ్‌గా ఆలోచిస్తూ వాళ్ళ జీవితాన్ని వాళ్ళే సగం వాళ్ళ చేతులారా వాళ్ళే చేసుకోవడం అయితే జరుగుతుంది. ఇది ఖచ్చితంగా ఇది వీళ్ళు అర్థం చేసుకొని మరి ఏ విధంగా వాళ్ళ జీవితంలో మార్పులు చేసుకుంటే వీళ్ళ రిలేషన్‌షిప్‌లో వీళ్ళు హ్యాపీగా ముందుకెళ్తారు. సో, నాకు కరెక్ట్‌గా రెజొనేటెడ్ ఆన్సర్స్ ఇవ్వండి యూనివర్స్. బికాస్ దే ఆర్ బిలీవింగ్ యూ అండ్ ఐఎమ్ బిలీవింగ్ యూ అండ్ వాట్ ఎవర్ యు ఆర్ గివింగ్ ద ఆన్సర్ దే విల్ ఫాలో. ఓకేనా? నేనైతే మీకు యూనివర్స్కి ప్రామిస్ చేస్తున్నానండి ఏంటంటే మీరు ఈ యూనివర్స్ ఇచ్చే కాస్మిక్ ఎనర్జీ ఏదైతే ఉందో అది మీరు తీసుకుంటారు అండ్ మీరు ఇంప్లిమెంట్ చేస్తారు మీ జీవితంలో అని నేను యూనివర్స్కి కూడా ప్రామిస్ చేస్తున్నాను. కాబట్టి కైండ్లీ ఫాలో వాట్ ఎవర్ మీకు వచ్చింది, మీకు ఏదైతే వస్తుందో దాన్ని మీరు ఫాలో అవుతారని నేను కూడా నమ్ముతున్నానండి. థ్యాంక్ యూ సో మచ్. సో, యూనివర్స్ థ్యాంక్ యూ సో మచ్. గ్రాటిట్యూడ్, గ్రాటిట్యూడ్, గ్రాటిట్యూడ్. మా వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాచ్ చేస్తున్నారు ఈ వీడియో, వాళ్ళకి మీరు ఎలాంటి కాస్మిక్ ఎనర్జీ ఇస్తున్నారు వాళ్ళ రిలేషన్షిప్ పరంగా, కైండ్లీ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్ యూనివర్స్. గ్రాటిట్యూడ్, గ్రాటిట్యూడ్, గ్రాటిట్యూడ్. ఐల్ టేక్ 3 కార్డ్స్ ఫ్రమ్ దిస్. కైండ్లీ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్ ఫర్ మై వ్యూవర్స్. మా వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అక్యురేట్గా ఆన్సర్ చేయండి. వాళ్ళు ఎలాంటి మార్పులు చేసుకోవాలి, ఎలాంటి కాస్మిక్ ఎనర్జీ వాళ్ళ లైఫ్లో తెచ్చుకోవాలి, ప్లీజ్ చెప్పండి యూనివర్స్. థ్యాంక్ యూ సో మచ్ యూనివర్స్. గ్రాటిట్యూడ్, గ్రాటిట్యూడ్, గ్రాటిట్యూడ్. సో, ఇక్కడ ఫ్రెండ్షిప్ అయితే వచ్చిందండి. సో, ఇది ఫ్రెండ్షిప్ అంటే ఏంటంటే చెరిష్ ఫ్రెండ్షిప్స్ దే ఆర్ ద హార్బర్స్ ఫర్ యువర్ సోల్. ఓకే. సో, ఫ్రెండ్షిప్ అనేది మీరు ఒకటి మెయింటైన్ చేయండి. అంటే ఏంటంటే ఒంటరిగా ఉంటూ మిమ్మల్ని మీరు బాధలు పెట్టుకుంటూ ఉండకుండా మీకు ఒక క్లోజ్ ఫ్రెండ్స్ అనేవాళ్ళు ఉంటారు. మీకంటూ ఒక వెల్ విషర్స్ ఉంటారు. అది మేబీ ఫ్రెండ్సే కావచ్చు, మీ మదర్, ఫాదర్, సిస్టర్, బ్రదర్ ఆర్ ఎనీ కొలీగ్ ఆర్ ఫ్రెండ్స్ ఎనీవన్ మీ సరౌండింగ్‌లో మీకు బెస్ట్ పర్సన్. నేనేది చెప్పినా సరే వీళ్ళు నన్ను అర్థం చేసుకుంటారు అనే పర్సన్‌కి మనసులో ఉన్న బాధనంతా చెప్పుకొని ఫస్ట్ ఆ నెగెటివ్ ఎనర్జీస్ ఏవేవైతే ఉన్నాయో దాన్ని మీరు కడిగేసుకోండి. అంటే ఏంటి, మనం ఒకరికి చెప్పేసానండి ఆ బాధ అనేది బయటకొచ్చేస్తుంది. సో, దట్ ఈస్ వాట్ యూ హ్యావ్ టు డూ. దెన్ యూ విల్ గెట్ అ కాస్మిక్ ఎనర్జీ. దెన్ యూ రిసీవ్ పాజిటివ్ ఎనర్జీ అని చెప్తుంది యూనివర్స్. నెక్స్ట్ అవేకెనింగ్. సో, అవేకెనింగ్ ఈజ్ ద ప్రాసెస్ ఆఫ్ డిస్కవరింగ్ యువర్ ట్రూ సెల్ఫ్. ఓకే. అవేకెనింగ్ అంటే ఏంటంటే మిమ్మల్ని మీరు ఓపెన్ చేసుకోండి. అంటే ఏంటి, నిద్ర లేవడం అండి. నిద్ర లేపడం. మీ మనసుకి మీరు ఎప్పుడూ కూడా అదే ఎనర్జీలో ఉండకుండా అలా బాధపడుతూ అలాగే మీ జీవితాన్ని గడపకుండా మిమ్మల్ని మీరు నిద్ర లేపుకోండి. మిమ్మల్ని మీరు మనసుని ఎలా చెప్పాలండి, ఇది పాజిటివిటీని తెచ్చుకోండి. అవేకెనింగ్ అని అంటే మీకు మీకు రియలైజేషన్. ఓకే. కరెక్ట్ పాయింట్ ఏంటంటే రియలైజేషన్. ఫస్ట్ మీరు రియలైజ్ అవ్వండి. మీరు ఈ ఎనర్జీస్ నుంచి మీరు బయటపడండి. ఈ కోపము, బాధ, ఫ్రస్ట్రేషన్, ఏడుపు, ఈ రిలేషన్‌షిప్‌లో వచ్చే ప్రాబ్లమ్స్ గురించి అన్నెసెసరీగా ఎక్కువగా ఓవర్ థింక్ చేస్తూ మీ జీవితంలో వచ్చేది కూడా రానివ్వకుండా, మీరు ఏ పనులు చేయకుండా, మీరసలు ప్రయత్నమే చేయకుండా ఇలా ఉండొద్దు. ఓకే. అవేకెనింగ్ అంటే మీకు మీరు ఒక మార్పు తెచ్చుకోవాలని చెప్పి యూనివర్స్ చెప్తున్నారు. అది కూడా మీకొక ఇవన్నీ మీరు క్లియర్ చేసుకుంటేనే మీకు మీ జీవితంలో ఒక కాస్మిక్ ఎనర్జీ, ఒక పాజిటివ్ ఎనర్జీ అనేది మీ జీవితంలోకి ఆటోమేటిక్‌గా వస్తుందని చెప్తుంది యూనివర్స్. మిరాకిల్స్. సో, మిరాకిల్స్ ఆర్ ఎవ్రీవేర్. కీప్ ద ఫెయిత్. ఓకే. మిరాకిల్స్ తప్పకుండా జరుగుతాయండి మీ జీవితంలో. మీరెప్పుడు కూడా అనుకోవద్దు లైక్ నాకేం జరగదు, నా జీవితం ఇంతే, ఇంక నేను ఇలా బాధపడుతూనే ఉండాలి, నేను ఏది కోరుకున్నా జరగదు, నాకెందుకు జరుగుతుంది నా జీవితంలో. సో, ఇదంతా కూడా స్మాష్. దేవుడు లేడు. లేకపోతే నేనింత ప్యూర్‌గా అంటే అంత ట్రూగా ఉంటున్నా నేను. నేనింత ధర్మంగా ఉన్నాను. నేను అన్ని రకాలుగా చాలా బాగా చూసుకున్నాను నా పర్సన్‌ని. నేను ఇన్ని రకాలుగా నేనెంత మంచి చేశాను. ఎవరికీ గూడా నేను చెడు చేయలేదు. సో, అందరికి నేను సహాయం చేశాను. బట్ నాకెందుకు ఇట్లా జరుగుతుంది నా లైఫ్‌లో, ఎప్పుడూ ఇంక ఇంతేనా నా జీవితం? అందుకనే నేను ఇలాగా ఉండడం మంచి పద్ధతి కాదు. ఇలాగ ఈ ఆలోచనలన్నీ గూడా బ్లాక్ చేసేస్తాయండి. సో, దీస్ ఆల్ విల్ బ్లాక్ యూ విత్ నెగెటివ్ ఎనర్జీస్. ఓకే. సో, ఈ థింకింగ్ తీసేసేయండి. మీరు నమ్మండి. మిరాకిల్స్ జరుగుతాయి. మీ జీవితంలో గూడా మిరాకిల్ జరుగుతుందని మీరు అనుకోండి. నా జీవితంలో కూడా తప్పకుండా ఒక మంచి మిరాకిల్ అనుకోకుండా నా జీవితంలో జరుగుతుంది అని చెప్పి మీరు బిలీవ్ చేయండి.
సో మీరు ఏం చేసినా సరే, ఎక్కడైనా సరే నాకు నా జీవితంలో మిరాకిల్ జరుగుతుంది. నా జీవితంలో కూడా మార్పులొస్తాయన్న ఫెయిత్ ఉంచండి. ఫెయిత్ అంటే ఏంటండి? నమ్మకం. సో, ఆ నమ్మకం ఉంచండి. తప్పకుండా మీరు కోరుకున్నవన్నీ గూడా జరుగుతాయి. చూసారా? అబుండెన్స్ అదృష్టం మీతోనే ఉంది. సో, మీరు ఈ అదృష్టాన్ని మీరు ఆహ్వానించాలంటండి, అబుండెన్స్ కమ్స్ ఫ్రమ్ ఇన్నర్ ఫుల్‌ఫిల్‌మెంట్ అండ్ ఔటర్ ఎఫర్ట్ అంట. ఓకే. ఇన్నర్ ఫుల్‌ఫిల్‌మెంట్ అండ్ ఔటర్ ఎఫర్ట్. సో, ఏదైనా అదృష్టం మీ దాకా రావాలనంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అంతా కూడా మీ చేతిలోనే ఉందండి. ఏంటి మీరేం చేయాల్సింది అనంటే, మీరు ఇన్నర్ ఫుల్‌ఫిల్‌మెంట్ ఫ్రమ్ అండ్ ఔటర్ ఎఫర్ట్ అంటే మీరు ఎఫర్ట్స్ పెట్టాలి ఒకటి. బయట నుంచి మీరు మీ ప్రయత్నాలు మీరు చేయాలి ఒకటి. అండ్ ఇంకోటేంటంటే మీకు మీరు సాటిస్ఫై అయ్యి ఉండాలండి. మీరు ఏ ప్రయత్నం చేసినా సరే చాలా నమ్మకంతో పాజిటివ్‌గా ఇది జరుగుతుంది, ఇలా జరగాలి, ఇలా జరగకపోయినా సరే నాకు ప్రాబ్లమ్ లేదు. నేను ఇంకో రకంగా అయినా సరే నా జీవితాన్ని నేను బాగు చేసుకోగలుగుతాను. ఇలాగ మీరు పాజిటివ్‌గా ఆలోచించండి, ప్రయత్నాలు చేయండి. తప్పకుండా ఈ నెగెటివ్ సిట్యుయేషన్‌ల నుంచి మీరు బయటపడే ఆలోచనలు మీరు చేయగలుగుతారు. సో, ఇదంతా అర్థం చేసుకోండి. ఈ యూనివర్స్ మీకు చాలా మంచి గైడెన్స్ అయితే ఇచ్చారండి. ఎందుకంటే ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ యువర్ హ్యాండ్ అండి. నథింగ్ ఈజ్ దేర్ ఇన్ సమ్‌వన్స్ హ్యాండ్. మీ జీవితం మీ చేతిలోనే ఉంది. మీరు తీర్చిదిద్దుకునే దాన్ని బట్టి మాత్రమే మీ లైఫ్‌లో పాజిటివిటీ అనేది వస్తుందని చెప్పేసి మీకు యూనివర్స్ చాలా బాగా గైడెన్స్ ఇచ్చేసారు. ఓకేనా? ఇవన్నీ ఫాలో అవ్వండి. లైఫ్ అంటే ఏంటంటే మనం ఒకటే అనుకున్నదే జరగాలి, జరిగితేనే జీవితం, లేకపోతే నాకు వేస్ట్ అని అనుకోవద్దు. ఓకేనా? ఫస్ట్ ఆఫ్ ఆల్ లవ్ యువర్ సెల్ఫ్, బిలీవ్ యువర్ సెల్ఫ్ అండ్ ఆల్వేస్ బీ పాజిటివ్. ఎప్పుడైనా ఒకటే అనుకోండి, మిరాకిల్ నా జీవితంలో జరుగుతుంది అండ్ ఇంతకంటే బెస్ట్ లైఫ్ నేను చూడబోతున్నాను. నాకు నమ్మకం ఉంది. నేను అన్యాయం చేయలేదు కాబట్టి ఆటోమేటిక్‌గా నాకు మంచే జరుగుతుంది. ఇది మేబీ తాత్కాలికం. అంటే కర్మ నడుస్తుంది. దానివల్ల మేబీ ఇలా జరుగుతుందేమో. బట్ తప్పకుండా నా జీవితంలో మార్పులొస్తాయన్న పాజిటివిటీతో మీరు లైఫ్‌లో ముందుకెళ్ళాలి. ఓకేనా? సో, నౌ చూస్ ద కార్డ్స్. ఇప్పుడు మీకు నేనొక మంచి కార్డ్స్ రీడింగ్ అయితే ఇస్తున్నాను. అంటే ఏంటంటే మీరు చూస్ చేసుకోండి. నేను ఒక మంచి క్వెషన్ అయితే నేను యూనివర్స్‌ని అడుగుతున్నాను. ఏంటంటే మీ పర్సన్ పాస్ట్ ఫీలింగ్స్ మీ పైన ఎలా ఉన్నాయి? అండ్ ప్రెజెంట్ ఫీలింగ్స్ ఏ విధంగా ఉన్నాయి? అనే దానికి నేను కార్డ్స్ అయితే తీస్తున్నాను. ఫస్ట్ టాప్ 3 కార్డ్స్ వచ్చేసి మీ పర్సన్‌కి మీ పైన పాస్ట్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి? ఇప్పుడు ఎలా ఉన్నాయి? ఎందుకంటే అండి మార్పులు జరిగాయా? లేకపోతే అలాగే ఉన్నాయా? అనేది ఇంపార్టెంట్. ఎందుకంటే మీకు మీ పర్సన్‌కి గ్యాప్ అయితే వచ్చింది కదా! సో, మీ పర్సన్ మీతో కనెక్షన్‌లో లేరు. చాలామంది మిమ్మల్ని డిస్కనెక్ట్ చేసేసారు. మరి వాళ్ళ జీవితంలో మరి సంతోషంగా ఉన్నారని మీరు అనుకుంటున్నారా? లేకపోతే మీ గురించి బాధపడుతున్నారని మీరు అనుకుంటున్నారా? మీ నమ్మకం ఎంతవరకు నిజం? అవునా? తెలుసుకోవాలా వద్దా? సో, యూనివర్స్‌ని అది కూడా నేను క్వెషన్ అడుగుతాను. పాస్ట్‌లో అసలు వాళ్ళు మీ గురించి ఏమనుకునేవాళ్ళు? ప్రెజెంట్ అసలు ఇప్పుడు వాళ్ళు ఏమనుకుంటున్నారు? ఏంటి అసలు వీళ్ళ విషయం ఏంటి? మేల్, ఫీమేల్, మ్యారీడ్, అన్‌మ్యారీడ్ ఎనీ రిలేషన్‌షిప్‌లో ఉన్నవాళ్ళు ఈ రిలేషన్‌షిప్ గురించి, రీడింగ్ గురించి మీరు రెజొనేట్ చేసుకోవచ్చండి. సో, బిలీవ్ యువర్ సెల్ఫ్ ఆల్వేస్ అండ్ ఈ రీడింగ్ ఏదైతుందో ఇది మీకు ఫెయిత్‌గా నమ్మండి. అండ్ మీ ఎనర్జీస్ కూడా ఇక్కడ నేను కనెక్ట్ చేస్తున్నాను. మీ పార్ట్నర్ ఎనర్జీస్ కనెక్ట్ చేస్తున్నాను. ఇప్పుడు నేను యూనివర్స్‌ని అడుగుతున్నానండి. మీ పార్ట్నర్, మిమ్మల్ని ఇష్టపడే పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో ఆ పార్ట్నర్ ప్రెజెంట్ పాస్ట్ మీ గురించి ఏ విధంగా ఆలోచించేవాళ్ళు? నెక్స్ట్ ఎందుకు ఇక్కడ పడిపోతుంది నేను తీసేసాను. నెక్స్ట్ టాప్ 3 కార్డ్స్ వచ్చేసి ప్రెజెంట్ ఏమనుకుంటున్నారు? సో, దిస్ ఇస్ ఎంత మంచి కార్డో చూడండి. ద లవర్స్ కార్డ్ వచ్చింది. ఓకే. యూ విల్ బి వెరీ హ్యాపీ ఐ థింక్. అంటే ఈ కార్డ్ చూడగానే ఫస్ట్ మీరు హ్యాపీ అయిపోయి ఉంటారు. అవునా? ద లవర్స్ కార్డ్ అయితే బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చింది. సో, ఫస్ట్ టాప్ 3 కార్డ్స్ నేను మీకు ప్రామిస్ చేసినట్టుగా పాస్ట్‌లో మీ పర్సన్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయో చెప్తున్నాను. నెక్స్ట్ టాప్ 3 కార్డ్స్ వచ్చేసి ప్రెజెంట్ ఎలా ఉన్నాయి వాళ్ళ ఫీలింగ్స్. అంటే వాళ్ళ ఎనర్జీస్‌లో మార్పులు ఎలా జరిగాయి అవన్నిటివి మీకు ఇంపార్టెంట్ అండి. తెలుసుకోవాల్సిన బాధ్యత మీది. ఎందుకంటే మీరు రియల్‌గా మరి రిలేషన్‌షిప్‌కి ఒక డెసిషన్ తీసుకోవాలనుకుంటే మాత్రం యూ హ్యావ్ టు ఫాలో ఎవ్రీథింగ్. ఓకే. ద లవర్స్ కార్డ్ ఈజ్ నథింగ్ బట్ యువర్ కనెక్షన్, యువర్ లవ్ ఈజ్ అ వెరీ కేరింగ్ లవ్. చాలా మంచి ప్రేమ, ఒకరికొకరు చాలా ఇష్టపడ్డ ప్రేమ అండ్ ద సోల్మేట్ పార్ట్నర్, సోల్మేట్ కనెక్షన్ అండ్ దెర్ ఈస్ అ గాడ్ బ్లెస్సెస్ విత్ యువర్ రిలేషన్షిప్. మీ రిలేషన్షిప్లో గాడ్ బ్లెస్సెస్ కూడా ఉన్నాయి. ఇక్కడ మీరు చాలా లవ్ చేస్తున్నారు. అంతకంటే ఎక్కువ మీ పర్సన్ మిమ్మల్ని ప్రేమిస్తున్నారు. ఇది మీరు అర్థం చేసుకోండి. ఇది మేల్, ఫీమేల్, మ్యారీడ్, అన్‌మ్యారీడ్ ఎనీ రిలేషన్షిప్ వాళ్ళకి సంబంధించిన రీడింగ్. సో, నేను మీకు ప్రామిస్ చేసినట్టుగా ఫస్ట్ నేను పాస్ట్‌లో మీ పర్సన్ ఫీలింగ్స్ ఏ విధంగా ఉన్నాయి? ప్రెజెంట్ మీ పార్ట్నర్ ఫీలింగ్స్ ఏ విధంగా ఉన్నాయి? సో, పాస్ట్‌లో వాళ్ళ ఫీలింగ్స్ చూడండి. నైట్ ఆఫ్ స్వార్డ్స్ చాలా చాలా హ్యాపీగా ఉండేవాళ్ళండి.
సిక్స్ ఆఫ్ కాయిన్స్. ఓకే. సో ఇక్కడ మీ పర్సన్ అయితే అండి క్వీన్ ఆఫ్ కాయిన్స్ అని అంటే ఏంటంటే మీ పర్సన్ మిమ్మల్ని చాలా ఇంపార్టెన్స్ ఇచ్చేవాళ్ళు. మీరంటే చాలా ఇష్టపడ్డారు. మీరేది చెప్పినా వినేవాళ్ళు. ఒక చైల్డిష్ మెంటాలిటీతో ఉండేవాళ్ళు. అంటే ఏంటంటే, ఇగ నువ్వేది చెప్తే అదే ఇగ. నువ్వేం చెప్పినా కరెక్టే. మీరేం చెప్పినా ఓకే. అండ్ మీరేది కోరుకున్నా ఇచ్చేవాళ్ళు. మీరు ప్రేమ గానివ్వండి, సపోర్ట్ కానివ్వండి, ఎనీథింగ్ అండి. ఎనీథింగ్ రిలేటెడ్ టు యువర్ లైఫ్. మీరు అర్థం చేసుకోండి. మీ పర్సన్ నుంచి మీరు ఏం ఎక్స్‌పెక్ట్ చేశారో అది ప్రతీది గూడా మీకు దక్కింది పాస్ట్‌లో. ఎందుకంటే మీ పార్ట్నర్‌ని మీరు చాలా ఇష్టపడ్డారు. మీ పర్సన్ గూడా మిమ్మల్ని అంతే ఇష్టపడ్డారు. అంతకంటే ఎక్కువనే ఇష్టపడ్డారు. అండ్ ఇక్కడ మీ వాల్యూ చాలా ట్రాన్స్‌పరెన్సీ‌గా గూడా ఉండేవాళ్ళండి. మీ రిలేషన్‌షిప్‌లో వీళ్ళేంటంటే ఏది గూడా అబద్ధాలు చెప్పకుండా నిజాలు చెప్తూ అంటే నిజాలంటే ఏంటండి, మీరు ఏది చెప్పినా దానికి ఒప్పుకోవడమే కాదు, వాళ్ళు మీకు అడిగిన దానికన్నా గూడా ఎక్కువ ఇచ్చిన వాళ్ళు గూడా ఉన్నారిక్కడ. చాలా ట్రాన్స్‌పరెన్సీ‌గా అయితే ఉండేవాళ్ళండి. ట్రాన్స్‌పరెన్సీ‌గా ఉండేవాళ్ళు. అండ్ అట్ ద సేమ్ టైమ్ కొద్దిమందైతే మోసపూరితమైన రకంగా గూడా మీ లైఫ్‌లోకి రావడం జరిగింది. ఇక్కడ పాముని చూస్తున్నారు గదా! సో, కొద్దిమందేంటంటే మిమ్మల్ని మోసం చేయడానికి గూడా వాళ్ళు మిమ్మల్ని యూజ్ చేసుకోవడానికి గూడా కొద్దిమంది వచ్చారు. అది ఫైనాన్షియల్‌గా ఉండొచ్చు, ఫిజికల్‌గా ఉండొచ్చు, వాటెవర్. సో, కొద్దిమందైతే చాలా మంచి మెంటాలిటీతోనే ఉన్నారు. ఇంకొద్దిమందైతే మిమ్మల్ని మోసం చేయాలన్న ఉద్దేశ్యంతోనే మీ జీవితంలోకి ఎంటర్ అయ్యారండి పాస్ట్‌లో. అండ్ ఇక్కడ చూడండి నైట్ ఆఫ్ స్వార్డ్స్, మూవ్ ఆన్. సో, ఇక్కడ మీ పర్సన్‌కి మీకు ఇక్కడ ఫైనాన్షియల్‌గా కొద్దిమందికి ఇబ్బందులొచ్చాయి. కొద్దిమందికి మిస్‌అండర్‌స్టాండింగ్స్ వచ్చాయి. కొద్దిమంది ఏంటంటే మిమ్మల్ని వాంటెడ్‌లీ మిమ్మల్ని అంటే వాళ్ళ అవసరాల కోసం గూడా మిమ్మల్ని బాధ పెట్టడం జరిగింది. అండ్ వాళ్ళ అవసరాల కోసం అంటే వాళ్ళ సెల్ఫిష్ వాళ్ళ లైఫ్ కోసం వాళ్ళు మిమ్మల్ని యూజ్ చేసుకున్న వాళ్ళు కూడా ఏంటంటే వాళ్ళ అవసరం తీరిన తర్వాత ఆటోమేటిక్‌గా జంప్ అండి. ఇక్కడ నుంచి వాళ్ళు మూవ్ ఆన్ అయిపోవడం గూడా జరిగింది. అండ్ ఇక్కడ 6 ఆఫ్ పెంటికల్స్ అంటే మీకు మాత్రం మీతో పాటు ఉన్నప్పుడు మాత్రం ఉన్న వ్యక్తులు కొద్దిమంది ఎవరైతే జెన్యూన్‌గా పర్సన్స్ ఉన్నారో వాళ్ళు మీతో పాటు మీతో ఉన్న ఫ్యామిలీ వాళ్ళకి గానివ్వండి, ఫ్రెండ్సే కానివ్వండి, ప్రతి ఒక్కరికి గూడా ఒక మంచి వాల్యూ ఇవ్వడమే కాకుండా మీకు లైఫ్ టైమ్ తోడుగా ఉంటానని చెప్పేసి గూడా ప్రామిస్ చేసిన వాళ్ళు గూడా ఉన్నారిక్కడ. అండ్ అదే ఉద్దేశ్యంతో గూడా వచ్చిన వాళ్ళు గూడా ఉన్నారండి. అండ్ వాళ్ళు గూడా అనుకున్నారు ఎప్పటికి గూడా సరే మీకు అన్ని రకాలుగా తోడుగా ఉండాలని చెప్పేసి అండ్ మీకు మంచి కేరింగ్ ఇవ్వాలి అండ్ లాంగ్ టైమ్ గూడా ఇద్దరు కలిసుండాలని చెప్పేసి గూడా మీ పర్సన్ మీకు ప్రామిస్ చేయడం, ఆ విధంగానే గూడా మీకు అన్ని రకాలుగా హెల్ప్ చేసినట్టుగా గూడా ఇక్కడ కనిపిస్తుంది. బట్ ఇక్కడ ఏంటంటే జరిగిన తెలుసుకోలేకపోవడం అండి. ఇక్కడేంటంటే తెలుసుకోలేకపోవడం. ఇక్కడేంటంటే మీకు మీ పర్సన్‌కి మధ్యలో కొద్దిమంది ఇన్వాల్వ్‌మెంట్ వల్ల గూడా వాళ్ళేదైతే చెప్తున్నారో అదే నిజమని అనుకోని నమ్మడం వల్ల గూడా మీకు చాలా వరకు మాటలు అనడం, మిమ్మల్ని తిట్టడం, మిమ్మల్ని అన్ని రకాలుగా ఆహ్, ఆశలు గూడా చూపిచ్చిన వాళ్ళున్నారండి. నీకు చాలా ఆశలు చూపిచ్చారు. పెళ్లి చేసుకుంటానని కొద్దిమంది, లేపోతే మీతో జీవితాంతం ఉంటానని కొద్దిమంది, మీకు కొన్ని ఆశలు చూపిచ్చడం గూడా జరిగింది. సో, ఇవన్నీ చాలా జరిగాయండి. ఇవన్నీ ఏంటంటే కొద్దిమంది ఉద్దేశపూర్వకంగా గూడా చేశారు. ఇంకొద్దిమందేంటంటే మీతో లైఫ్ టైమ్ ప్యూర్‌గానే ఉండాలి, ట్రూగానే ఒప్పుకున్నారు గూడా. కాకపోతే మీ ఇద్దరి మధ్యలో జరిగిన ఆ ప్రాబ్లమ్స్ వల్ల మీ పర్సన్ వాళ్ళ దారి వాళ్ళు చూసుకోవడం గూడా జరిగింది. మూవ్ ఆన్ అయిపోవడం. అగ్రెసివ్ నిర్ణయాలండి ఇక్కడ. కొద్దిమంది అగ్రెసివ్‌గా అనంటే ఏంటంటే ఆహ్, అగ్రెసివ్‌గా నిర్ణయాలు తీసుకోవడం అంటే ఏంటంటే తొందరపాటు నిర్ణయాలనమాట. సో, తొందరపాటు నిర్ణయము వాళ్ళే కరెక్ట్ అనుకోని, వాళ్ళు ఏదైతే నమ్మారో అదే నమ్మకంతో వాళ్ళు వెళ్ళిపోవడం జరిగింది. అంటే అదే కరెక్ట్ అనుకోని వెళ్ళిపోవడం జరిగింది. ఇది పాస్ట్‌లో మీకు మీ పర్సన్‌కి జరిగిన విషయాలు. కమింగ్ టు ప్రెజెంట్ అండి వాళ్ళ ఆలోచనలు ఎలా ఉన్నాయో చూడండి. 5 ఆఫ్ కాయిన్స్ ఇక్కడ లాస్ ఆఫ్ పర్సన్. ఇప్పుడు మిమ్మల్ని మిస్ అవుతున్నందుకు బాధపడుతున్నారు చూడండి ఇక్కడ. ఓకే. చాలా మిస్ అవుతున్నారు. చేసిన తప్పులకైతే కొంచెం గిల్టీ ఫీలింగ్ గూడా నడుస్తుంది. ఇక్కడ ఫైనాన్షియల్‌గా గూడా మిమ్మల్ని యూజ్ చేసుకున్నందుకు గూడా వాళ్ళు రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు. అండ్ అలాగే ఏంటంటే వీళ్ళు మీ కేరింగ్ అయితే మిస్ అవుతున్నారండి. అండ్ ఫైనాన్షియల్‌గా ఇబ్బందులు గూడా పడుతున్నారు. ఇప్పుడు ఒకప్పుడు మీరు చాలా హెల్ప్ చేసుంటారు. సపోర్ట్ చేసేవాళ్ళు. ఇక్కడ పెంటకల్స్ ఎక్కువ కనపడుతున్నాయండి. కొద్దిమంది రిలేషన్‌షిప్‌లలో ఫైనాన్షియల్‌గానే ఎక్కువగా అవసరాల కోసమే మీరు మీ పార్ట్నర్ దగ్గరైన వాళ్ళు గూడా కొద్దిమంది ఉన్నారు. సో, అందుకనే మనకిక్కడ ఏంటంటే ఫైనాన్షియల్ లాస్ అండ్ పర్సన్ లాస్ 2 రకాలు. ఒకటేంటంటే ఫైనాన్షియల్‌గా మీ అంటే మీకు దూరమైనందుకు ఫైనాన్షియల్‌గా ఇబ్బందులు పడటం అండ్ మీకు దూరమైనందుకు గూడా బాధపడటం 2 రకాలుగా. ఇప్పుడు వాళ్ళ మనసులో నడుస్తుంది ఇదనమాట మీ గురించి. బట్ దే ఆర్ ఆల్సో వెయిటింగ్ ఫర్ సమ్ మిరాకిల్స్ అండి. మెజిషియన్. సో, వాళ్ళేమనుకుంటున్నారనంటే
సంథింగ్ షుడ్ హ్యాపెన్ అంటే ఏదో ఒకటి మంచి మిరాకిల్ జరగాలి. ఇందాక మీకు మిరాకిల్ వచ్చింది చూసారా? సో, అలాగా మీ పర్సన్ కూడా అదే అనుకుంటున్నారనమాట. నాకు నమ్మకం ఉంది. ఎప్పుడో ఎప్పుడో ఒకసారి నా జీవితంలో మార్పొస్తుంది. ఓకే. నేను కూడా ఒక మంచి జీవితాన్ని నేను చూడగలుగుతాను. సో, వాళ్ళ లైఫ్‌లో వీళ్ళు అనుకోవడం అండి. అంటే వాళ్ళు కూడా ఒక పాజిటివ్ లైఫ్ గురించి ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారనమాట. అంటే మేబీ మేజర్‌గా సమ్ డిఫరెంట్ ఒపీనియన్స్‌తోని గూడా వాళ్ళు ఆలోచిస్తున్నారు. అంటే ఎట్లా చేయాలి? మీ రిలేషన్‌షిప్‌లో మరి ఏ విధమైన డెసిషన్స్ తీసుకోవాలి? అండ్ తప్పు, ఒప్పులు పక్కన పెట్టి ముందు మీ పర్సన్ ఏంటంటే చాలా పాజిటివ్ థింకింగ్‌లోనే ఉన్నారు. పాజిటివ్ థింకింగ్ ఇప్పుడున్నారండి. ఒకప్పుడైతే మేబీ కొంచెం అటు ఇటుగా ఉన్నవాళ్ళున్నారు. మోసపూరితమైన నిర్ణయాలు గూడా ఉన్నాయి మీ పైన. బట్ కొద్దిమందయితేనండి ఇక్కడ మోసపూరితంగా మిమ్మల్ని వాంటెడ్‌లీ మీ లైఫ్‌లోకొచ్చిన పర్సన్ గురించయితే నేను చెప్పక్కర్లేదండి. అదెలా ఉంటుందో రిలేషన్‌షిప్ నేను మళ్ళీ తీస్తాను కార్డ్స్. బట్ ఇది ఇక్కడేంటంటే కొన్ని మిస్‌అండర్‌స్టాండింగ్స్, ట్రస్ట్ ఇష్యూస్ లేదనంటే ఎవరి థర్డ్ పర్సన్ వల్ల మీ జీవితంలో గనుక మార్పులు మీ పర్సన్ దూరమై ఉంటే గనక దెన్ ఈ పర్సన్ ఆలోచనలు ఇట్లా ఉన్నాయండి. మీ పర్సన్ అయితే చాలా పాజిటివ్‌గా ఉన్నారు మీ వైపు. అండ్ సమ్ మిరాకిల్స్ ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు. అండ్ డెసిషన్ కూడా తీసుకోవాలని అయితే చాలా స్ట్రాంగ్‌గా అనుకోవడం జరుగుతుంది. ఇక్కడ 4 ఆఫ్ వ్యాండ్స్ అండి. సో సారీ పేజ్ ఆఫ్ వ్యాండ్స్ వచ్చింది. సో, అలా చాలా పాజిటివ్ థింకింగ్ అండి. మీ వైపు చాలా పాజిటివ్ థింకింగ్ ఉంది. ఇప్పుడు మనసులో చాలా ఆనందంగా కూడా ఉన్నారు. మీ గురించి మిమ్మల్ని మిస్ అయిపోయిన తర్వాత మాత్రమే మీ ఎమోషన్స్ అంటే మీరు మీ పర్సన్ ఒకటిగా ఉన్నప్పుడు మీరెంత హ్యాపీగా గడిపారో, ఆ ఎమోషనల్ హీలింగ్‌తోనే ప్రస్తుతం వాళ్ళు హ్యాపీగా ఉన్నట్టు కనిపిస్తుంది. అంటే ఏంటి, మిమ్మల్ని గుర్తు చేసుకొని మాత్రమే వాళ్ళు హ్యాపీనెస్ అనేది పొందుతున్నారు. ఆ పాజిటివిటీతోనే వాళ్ళు లైఫ్‌లో ముందుకెళ్తున్నారని అర్థం. ఓకేనా? సో, బట్ ఇక్కడ వీళ్ళ చేతిలో చూడండి ఒకటి బ్లాక్ కలర్ ఇదేదో సమ్ కర్రలాగా ఉంది. ఇదేంటంటే వీళ్ళు ఇంత హ్యాపీగా ఉన్నా గూడా ఒక నెగెటివ్ పర్సన్స్ అనేది వాళ్ళ చేతిలో ఉంది. అంటే అర్థం ఏంటి? సమ్ నెగటివిటీని గూడా వీళ్ళు మోస్తున్నారు. అంటే ఎవరో చెప్పిన మాటల్ని గూడా వీళ్ళు మోయడం గూడా జరుగుతుంది. మీ పైన పాజిటివ్ ఫీలింగ్స్ ఉన్నా, మీ పైన మంచి ఆలోచనలున్నా సరే, ఎవరి పర్సన్ మాటల వల్ల గూడా వీళ్ళేంటంటే మీతో మాట్లాడడానికి కొంచెం అటు ఇటుగా అవుతున్నారు. బట్ మీ పైన ఫీలింగ్స్ మాత్రం కంప్లీట్‌లీ పాజిటివ్‌గానే ఉన్నాయి. కాకపోతే వీళ్ళేంటంటే డిపెండెన్స్ ఉన్నారండి కొద్దిమంది. మోసపూరితమైన మనుషులు గూడా చాలా క్లియర్‌గా కనిపిస్తుంది ఇక్కడ. ఎందుకంటే మీకిక్కడ స్నేక్ వచ్చిందంటేనే మీరు అర్థం జేసుకోవచ్చు. ఓకేనా? సో, కొద్దిమందయితే మోసపూరితమైన పర్సన్స్ కూడా మీ లైఫ్‌లో ఉన్నారు. ఇక నాకు యూనివర్స్ నుంచి ఒక కార్డ్ పడిందండి. సో, 3 ఆఫ్ వ్యాండ్స్ అంట. చూడండి ఇది 3 ఆఫ్ వ్యాండ్స్. ఇక్కడ మీ పర్సన్ మీ రిలేషన్‌షిప్‌లో ఎమోషనల్‌గా చూడండి చాలా ఎమోషనల్ అయితే ఫీల్ అవుతున్నారు. అండ్ మీతో రిలేషన్‌షిప్ బిల్డ్ చేసుకోవడానికే ప్రయత్నాలు గూడా మేబీ చేస్తున్నారు. మేజర్‌గా. అంటే మీతో మాట్లాడడానికి ప్రయత్నాలు గూడా చేసే అవకాశాలు ఇక్కడ కనిపిస్తున్నాయి. ఎందుకంటే ద లవర్ కార్డ్ అంటే బాటమ్ ఆఫ్ ద డెక్. ద లవర్ ఈజ్ నథింగ్ బట్ ఏంటంటే యువర్ లవ్ ఈజ్ వెరీ ప్యూర్ లవ్ అండి. కొద్దిమంది మోసం చేసిన వాళ్ళ పర్సన్స్ ఉన్నారు. వాళ్ళని పక్కన పెడితే రిమైనింగ్ ఆల్ పర్సన్స్ ఆర్ వెరీ పాజిటివ్ పర్సన్స్. దే లవ్ యూ సో మచ్. అంటే ఎక్కువ ఇష్టపడుతున్నారు. మిమ్మల్ని మిస్ చేసుకోవడం అయితే ఇష్టం లేదు. అలా కొంచెం క్లమ్జీగా అయితే ఆలోచనలు నడుస్తున్నాయి మీ పర్సన్‌కి. థర్డ్ పార్టీ వాళ్ళ వల్ల గూడా వీళ్ళేంటంటే మీ మీ జీవితంలోకి రావాలన్నా గూడా కొంచెం ఆలోచనలు చేసినా బట్ దే వాంట్ టు కమ్ బ్యాక్ ఇంటూ యువర్ లైఫ్ అండి. అంటే దే వాంట్ టు కనెక్ట్ విత్ యూ. అంటే మిమ్మల్ని మీతో మాట్లాడాలన్న ఆలోచనలైతే చేస్తున్నారండి. బట్ హీలింగ్ అనేది మాత్రం మీ ఆలోచనలతోనే వస్తుంది. ద లవర్ కార్డ్ అంటే ఏంటంటే మీరు చూడండి మీ ఆలోచనలలో గూడా ఎప్పుడైతే మీ పర్సన్‌నితో మీరు ఎంతైతే హ్యాపీగా గడిపారో, మీరు ఎలాగైతే ఉన్నారో, సో, అదే సేమ్ ఆలోచనలతో మీ పర్సన్ గూడా హీల్ అవుతున్నట్టు మీరు అర్థం జేసుకోవాలి. ఓకేనా? సో, ఇప్పుడు చూద్దామండి మరి మీ పర్సన్ మరి ఈ విధంగా 2 రకాలుగా మనం పాస్ట్ అండ్ ప్రెజెంట్ అయితే తీసాము. మరి ఫ్యూచర్‌లో మీ పర్సన్ ఆలోచనలు మీ పైన ఏ విధంగా ఉంటాయో గూడా తీసేద్దాం. ఓకేనా? నెక్స్ట్ 1 మంత్‌దే తీద్దామండి ఎనర్జీస్. సో, ఈ నెక్స్ట్ 1 మంత్‌లో మీ పర్సన్ ఆలోచనలు ఏ విధంగా ఉంటాయి మీ పైన. ఫైనల్లీ ఐయామ్ షఫ్లింగ్. కైండ్లీ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్ యూనివర్స్, ప్లీజ్ ఏంజెల్స్, ప్లీజ్ ఏంజెల్ డివైన్. వ్యూవర్స్ ఎవరైతే ఈ వీడియో వాచ్ చేస్తున్నారో వాళ్ళ ఎనర్జీస్ కనెక్ట్ చేయండి. పడిపోయింది ఒక కార్డ్. ఐయామ్ జస్ట్ కీపింగ్ అసైడ్ నౌ. సో, యూనివర్స్ కైండ్లీ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్. వ్యూవర్స్ ఎవరైతే వాచ్ చేస్తున్నారో ఈ వీడియో వీళ్ళకి ఫ్యూచర్ డెసిషన్స్ వీళ్ళ పర్సన్ ఏ విధంగా ఉండబోతున్నాయి, వీళ్ళ పర్సన్ ఫ్యూచర్ డెసిషన్స్ ఎలా ఉంటున్నాయి, వీళ్ళు ఏ విధంగా ఆలోచనలు చేయబోతున్నారు వీళ్ళ గురించి. ద ఎంప్రెస్ అంట. మీరు ఒక ఎంప్రెస్ అని అయితే అనుకుంటున్నారు. అంటే ఏంటి, మీ పైన చాలా పాజిటివ్ అట్రాక్షన్ అయితే కనిపిస్తుంది మీ వ్యక్తికి. సో, చూద్దామండి. ఫైనల్లీ ఐమ్ షఫ్లింగ్. సో, యూనివర్స్ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్. సో, వ్యూవర్స్ యొక్క మనసులో ఉన్న వ్యక్తి ఫ్యూచర్ డెసిషన్స్ వీళ్ళ పైన ఏ విధంగా ఉంటున్నాయి. జస్ట్ ఐమ్ టేకింగ్ 1 and 2 అండి.
మీరు చూస్ చేసుకోండి మీ పర్సన్ ఎలా వస్తారనేది మనం చూద్దాం. ఫస్ట్ టాప్ 1 అండ్ నెక్స్ట్ టాప్ 2. అంటే 1 అండ్ 2 చాయిస్ అండి, మీరే చూస్ చేసుకోండి. ఈ రెండైతే నేను పక్కన పెడతాను, ఫైనల్గా తీస్తాను. బాటమ్ ఆఫ్ ద డెక్ ఇక్కడ ఏందో పడిందండి కార్డు. 3 ఆఫ్ స్వార్డ్స్ అంటే బ్రేకప్ వచ్చింది ఇక్కడ. లెట్ మీ చెక్ వాట్ విల్ బి గోయింగ్ టు హ్యాపెన్. ఓకే, సో ఇదేంటండి, ఇది ది హెరోఫెంట్ అంటే ఏంటి ఇక్కడ, ఇది బాటమ్ ఆఫ్ ద డెక్ అనేది ఇది చాలా పాజిటివ్ అండి. ఇది ట్రెడిషన్, మ్యారేజ్ ట్రెడిషన్, సంథింగ్ సొసైటికల్గా బాగుండడం కోసం, అండ్ అలాగే మ్యారేజ్ లైఫ్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వడం, సొసైటికల్ వాల్యూస్ కూడా ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వడం. సో ఏం జరుగుతుంది అనేది 1 అండ్ 2 కార్డ్స్లో తీద్దాము. ఇక్కడ మీరే చూస్ చేసుకోండి. నేను 1 పెట్టాను, ఇక్కడ 2 అని పెట్టాను. సో ఇవి మనం తర్వాత తీద్దాము. సో ఇది 1 అండి, ఎవరైతే 1 తీసుకుంటున్నారు, చాయిస్ తీసుకుంటున్నారు, అండ్ ఇది 2 చాయిస్ తీసుకుంటున్నారు వాళ్ళ కోసం. ఫస్ట్ అయితే 1 తీసేస్తానండి. సో 1లో ద డెవిల్ ఎనర్జీ చాలా స్ట్రాంగ్గా ఉంది. థర్డ్ పార్టీ రిలేషన్షిప్లో మీ పర్సన్ అయితే కంట్రోల్లో ఉన్నారు. సో థర్డ్ పార్టీ అనేది ఇక్కడ మీరు ఐదర్ రిలేషన్షిప్ అనుకోవచ్చు, లేదంటే ఇక్కడ డిపెండెన్సీ అండి, అడిక్షన్ ఉండొచ్చు, అటాచ్మెంట్ ఉండొచ్చు వేరే పర్సన్తో. ఓకేనా, మీతో కాదు, ఇది వేరే పర్సన్తో సమ్ అటాచ్మెంట్ చాలా స్ట్రాంగ్గా ఉంది. సమ్ ఈ పీపుల్ అయితే వీళ్ళని వదిలి వచ్చే అవకాశాలు చాలా తక్కువ అండి. ఎందుకంటే దీంతో పాటు ఎందుకు వీళ్ళు రాలేకపోతున్నారంటే దే హ్యావ్ ఎ చాయిసెస్ అండి. అంటే ఇక్కడ వీళ్ళు థర్డ్ పార్టీతో ఉన్న దగ్గర అక్కడ వాళ్ళకి కావాల్సినవన్నీ దక్కడం అండి. అంటే అన్ని రకాలుగా వాళ్ళు హ్యాపీగా ఉన్నారనమాట. సో వాళ్ళకి ఏదైతే కావాలనుకుంటున్నారో, వాళ్ళు లైఫ్లో వాళ్ళు ఏదైతే పొందాలనుకుంటున్నారో ప్రతిదీ కూడా ఈ థర్డ్ పార్టీ వల్ల దక్కుతుంది. కాబట్టి వీళ్ళు ఏంటంటే మీ దగ్గరికి రావడానికి అటు ఇటు అవుతున్నారు. బట్ ఇక్కడ హ్యాంగ్డ్ మ్యాన్ అయితే వచ్చిందండి. ఇది హ్యాంగ్డ్ మ్యాన్ అంటే ఏంటంటే స్టాగ్నెట్ పొజిషన్ ఎందుకు వచ్చింది వీళ్ళకి, ఎందుకు వీళ్ళు నిర్ణయం తీసుకోలేకపోతున్నారు, ఎందుకు వీళ్ళు రివర్స్గా ఆలోచిస్తున్నారు ఏంటి అని అంటే, ఇక్కడ ద థర్డ్ పార్టీ చాలా స్ట్రాంగ్ ఉందండి. ఇక్కడ ఈ థర్డ్ పార్టీ అనేది ఐదర్ రిలేషన్షిప్ వాళ్ళు ఉండొచ్చు, అదర్వైజ్ వీళ్ళ సైడ్ వాళ్ళు ఎనీవన్ అండి, హూఎవర్. వీళ్ళు ఎక్కువగా డిపెండెంట్ ఎవరి కంట్రోల్లో వీళ్ళు ఉన్నారో వాళ్ళు చెప్పిందే కరెక్ట్ అని నమ్మే కైండ్ ఆఫ్ పర్సన్స్ ఉన్నారు. మేబీ మిమ్మల్ని మోసం చేసేవాళ్ళు, ఇందాక నేను చెప్పాను కదా, ఈ మోసపూరితంగా మీ లైఫ్లోకి వచ్చిన వాళ్ళు ఉన్నారు కదండి, అలాంటి వాళ్ళు కూడా ఈ జాబితాలోకే వస్తారు. సో నెంబర్ 1 ఎవరైతే చూస్ చేసుకున్నారో ఐఎమ్ సారీ, ఇక్కడ వీళ్ళు ఏంటంటే ఈ పర్సన్స్ మిమ్మల్ని మోసం చేయడానికి, అలాగే థర్డ్ పార్టీ ఎనర్జీలో ఉన్నారు, చాలా స్ట్రాంగ్గా వాళ్ళ కంట్రోల్లో ఉన్నారు. వీళ్ళు బయట పడటం అనేది కొంచెం తక్కువ. థర్డ్ పార్టీ వాళ్ళే కాకుండా మీ లైఫ్లోకి రావాలన్నా కూడా, ఒకవేళ మీకు మీ లెక్క ప్రకారం థర్డ్ పార్టీ లేరండి, నేను నెంబర్ 1 కార్డ్ చూస్ చేసుకున్నానని అంటే కనుక, మీరు కాకుండా వాళ్ళకి వేరే ఆప్షన్స్ ఉన్నాయని మాత్రం అర్థం చేసుకోండి. ఓకే, వీళ్ళకి మీరే కాదు, మీకంటే ఇంకా బెటర్ ఆప్షన్స్ వాళ్ళ లైఫ్లో వాళ్ళు వెతుక్కుంటున్నారు. కాబట్టి మీ గురించి వాళ్ళు నిర్ణయం తీసుకోవడానికి అటు ఇటు అవుతున్నారని మీరు అర్థం చేసుకోండి. కన్ఫ్యూజన్లో ఉన్నట్టు క్లియర్ కట్గా తెలుస్తుంది. ఓకే, అండ్ ఇక్కడ ఇంకొకటి ఏంటంటే, ఇక్కడ సొసైటికల్ ఇష్యూస్ అండి చాలా మందికి ఉన్నాయి. సో సొసైటికల్ ఇష్యూస్ అనేటివి ఉన్నాయి కూడా, కాబట్టి అది కొద్దిగా మరి మీ లైఫ్లోకి వచ్చే అవకాశాలు అయితే తక్కువ. నెంబర్ 1 అండ్ కమింగ్ టు నెంబర్ 2. వావ్, సూపర్ అండి, నేను అనుకున్న కార్డ్ వచ్చింది 6 ఆఫ్ కప్స్. సో 6 ఆఫ్ కప్స్ అంటే ఇక్కడ ఇప్పుడు ఇన్ని రోజులు అండి మీ పర్సన్ మీతో దూరమైనందుకైతే చాలా బాధపడుతున్నారు. అండ్ వాళ్ళు రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు. మీ దగ్గర రావాలన్నా కూడా వాళ్ళకి మొహం లేదండి కొద్దిమందికి. ఓకేనా, సో తప్పు వీళ్ళదని వీళ్ళు అర్థం చేసుకుంటున్నారు. వేరే ఎవరినో నమ్మి, లేకపోతే వేరే వాళ్ళ మాటలు నమ్మి మిమ్మల్ని కావాలని మీకు బ్లాక్ చేసి, ఇన్ని రోజులు వీళ్ళ ఆనందం కోసం, వీళ్ళు సెల్ఫిష్ కోసం మిమ్మల్ని దూరం చేసి, మిమ్మల్ని చాలా బాధ పెట్టామని చెప్పి ఇప్పుడు రిగ్రెట్ ఫీలింగ్లో అయితే కనిపిస్తున్నారు ఫ్యూచర్లో. నెక్స్ట్ ఫ్యూచర్లో వీళ్ళ ఆలోచన ఏ విధంగా ఉంటుందని అంటే, భవిష్యత్తు అంటే ఫ్యూచర్ ప్రణాళికలు అండి. వీళ్ళు అఫ్కోర్స్ దే ఆర్ ద ప్రాక్టికల్ పర్సన్స్, సెల్ఫిష్ పర్సన్స్, మేల్ ఆర్ ఫీమేల్ అండి, వాట్ ఎవర్. బట్ వీళ్ళ లైఫ్ వీళ్ళకి ఇంపార్టెంట్ అండి. అది అంతవరకు నేను చెప్పగలను. ఎందుకంటే వీళ్ళ జీవితం వీళ్ళు చూసుకోవడంలో తప్పు లేదండి. అది నేను 100% నేను కూడా తప్పు అని అనను. ఎందుకంటే అండి, ఎవరైనా భవిష్యత్తు బాగుండాలని ఆలోచిస్తారు. సో ఇది ఆలోచన కూడా వీళ్ళు ఎట్లా చేస్తున్నారంటే, ఇక్కడ 6 ఆఫ్ కప్స్ అని అంటే ఇది పాస్ట్ లైఫ్ పార్ట్నర్ గురించి ఆలోచించడం, అంటే మీ గురించి ఆలోచించడం. ఇక్కడ వీళ్ళు ఏ డెసిషన్ తీసుకున్నా సరేనండి, ఈ ఫ్యూచర్లో మీకు మీ పర్సన్కి మంచి జరిగేలాగా, అంటే మీ పర్సన్ ఏంటంటే మీతో మాట్లాడి, మీకు మీ పర్సన్కి మీ కొన్ని అండర్స్టాండింగ్స్ పాయింట్స్ ఉంటాయి కదా, సో అలాంటివి కానివ్వండి, లేకపోతే మీకు మీ పర్సన్ చెప్పేదానికి మీరు ఒప్పుకుంటే అప్పుడు మీ పర్సన్ మీ లైఫ్లోకి తిరిగి వస్తారు, మీతో ఉంటారు. ఇక్కడైతే రీయూనియన్ 100% సెకండ్ నెంబర్ చూస్ చేసుకున్న వాళ్ళకైతే ఉండే ఛాన్సెస్ ఉన్నాయండి. కాకపోతే ఇది జనరల్ రీడింగ్, అర్థం చేసుకోండి. ఎందుకంటే ఇది పర్సనల్ రీడింగ్ అయితే మీకు ఎగ్జాక్ట్గా తెలుస్తుంది. 1 అండ్ 2 చాయిస్లో 2 అయితే పర్ఫెక్ట్గా
రీయూనియన్ ఛాన్సెస్ ఉన్నాయి పాస్ట్ లైఫ్ పార్ట్నర్‌కి. ఇక్కడ డామినేషన్ చాలా స్ట్రాంగ్‌గా ఉందండి. ఇక్కడ చూడండి, మీరు ఎవరైతే వాచ్ చేస్తున్నారో వీడియో, మీరు చాలా ఇండిపెండెంట్ అండ్ వెరీ ఖరాఖండ్‌గా అండ్ వీళ్ళని డామినేట్ చేసే పర్సన్స్ ఉన్నారు కొద్దిమంది. ఇది చాలా వాళ్ళని హింస పెట్టేస్తుందండి. మీరు ఎదిగి ఉండడము, లేకపోతే మీరు వాళ్ళకి ఈక్వల్‌గా ఉండడము, మీరు అందంగా ఉండడము, హ్యాండ్సమ్‌గా ఉండడము, లేకపోతే హ్మ్, వీళ్ళని బీట్ చేసేస్తున్నారన్నట్టు. సో, వీళ్ళని బీట్ చేసేలాగా మీరున్నారు కాబట్టి వాళ్ళకి చాలా అడ్డమైపోతుంది పాపం. మరి ప్రేమలో పడ్డప్పుడు, లేకపోతే మిమ్మల్ని మ్యారేజ్ చేసుకున్నప్పుడు, లేదా మీ రిలేషన్‌షిప్‌లో వచ్చినప్పుడు అవన్నీ ఎందుకు గుర్తుకు రాలేదు? ఇప్పుడెందుకు అట్లా అనిపిస్తుంది? ఎందుకు మీరు డామినేట్ చేసినట్టు వాళ్ళు ఫీల్ అవుతున్నారు? ఇదంతా పెద్ద ఇదిగా ఉందండి వీళ్ళది. సో, వీళ్ళేంటంటే మనది పై చేయి ఉండాలి. ఓకే. మీరు తక్కువుండాలి అనే తత్వం ఉన్నవాళ్ళు. వీళ్ళని గురించి మీరే ఆలోచించుకోండి ఎట్లా చేయాలనేది. బట్ ఓవరాల్‌గా ఏంటంటే నాకు తెలిసిన దాని ప్రకారం నంబర్ 2 చాయిస్ చూస్ చేసుకున్న వాళ్ళు చూడండి, మీ ప్రేమను ఆహ్వానించట్లేదు వీళ్ళు. ఓకే. దూరంగా ఉంటున్నారు. ఇక్కడ ఫ్యామిలీ లైఫ్ ఒకప్పుడు పాస్ట్‌లో ఈ విధంగా ఉండాలి. మీతో అన్ని రకాలుగా షేర్ చేసుకోవాలి అని చెప్పి చాలా చాలా అనుకున్నారు. బట్ ఇప్పుడు మాత్రం దూరంగా ఉంటున్నారు చూసారా? మీరు కావాలన్నా తీసుకోవట్లేదు మీ ప్రేమని. బట్ ఓవరాల్‌గా బాటమ్ ఆఫ్ ద డెక్ ఏంటంటే ఫైనల్లీ వాళ్ళు ఒక హ్మ్. ఏమని చెప్పాలి నేను? ఒక సొసైటికల్‌గా మంచి గౌరవప్రదమైన జీవితం కావాలని కోరుకుంటున్నారండి. సో, అది మీతో అయితే మీతోనే ఉంటారు. వీళ్ళతో కాకపోతే వీళ్ళకు ఏది అనుకూలంగా ఉంటుందో, వాళ్ళకొక గౌరవప్రదంగా ఉంటుందో అది మాత్రమే చేస్తారు. అండ్ వాళ్ళ పెద్దలు చెప్పింది వింటారు. అలాగే మ్యారేజ్ చేసుకుంటారు. సో, ఇవన్నీ అండి. మ్యారేజ్ చేసుకొని మ్యారేజ్‌తోనే ఎక్కడ వాళ్ళకి బావుంటుంది జీవితం, ఆహ్, సొసైటికల్‌గా నాకొక మంచి పేరుంటుంది, గౌరవం ఉంటుంది. ఇవన్నీ ఇప్పుడు ఆలోచిస్తున్నారనమాట. మరి రిలేషన్‌షిప్‌లో వచ్చినప్పుడు ఇవన్నీ ఆలోచనలు లేవు. ఐదర్ మ్యారేజ్ రిలేషన్‌షిప్పే కావచ్చు, లవ్ చేసినప్పుడే కావచ్చు, లేకపోతే అదర్ రిలేషన్‌షిప్‌కొచ్చినప్పుడు గానీ అవన్నీ మీకు వీళ్ళకి గుర్తుకు రాలేదు. బట్ ఇప్పుడైతే చాలా స్ట్రాంగ్‌గా బిలీవ్ చేస్తున్నారనమాట. ఓకే. సో, దిస్ ఈస్ వాట్ ఐ వాంట్ టు కన్వే యూ టుడే రీడింగ్. సో, పర్సనల్ రీడింగ్ అయితే తీసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఈ రిలేషన్‌షిప్పే కాకుండా మీ జీవితంలో ఇంకా ఎలాంటి నెగెటివ్ బ్లాక్స్ ఉన్నా, మీరు ఇంకా ఏం తెలుసుకోవాలనుకున్నా పర్సనల్ రీడింగ్ అయితే తీసుకోండి ఖచ్చితంగా. నేను కింద నా నంబర్ ఇస్తున్నానండి. మన యూట్యూబ్ వీడియో ఇప్పుడు వస్తుంది కదా! దాని కింద నేను క్యాప్షన్స్ దగ్గర ఇస్తున్నాను. ఆ నంబర్‌కి వాట్సాప్ చేయండి. ఖచ్చితంగా మీ లైఫ్‌లో జరిగేదానికి యూనివర్స్ నుంచి అక్యురేట్ ఆన్సర్స్ అయితే వస్తాయి. దట్ మచ్ ఐ కెన్ టెల్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్ మై ఛానల్, కామెంట్ అండ్ be I love you and you love reading, you love universe, everything is in your hands. ఓకే. ప్రతిది కూడా మీ చేతిలోనే ఉంది, గుర్తుపెట్టుకోండి. లైఫ్ అనేది ఒకటేసారి వస్తుందండి. అండ్ మళ్ళీ మళ్ళీ రాదు. ఏజ్ కూడా మనకి ఇప్పుడున్న ఏజ్ మళ్ళీ ముందు అలాగే ఉండిపోదు. మీరు ఎక్కడైతే ఉంటారంటారో అక్కడే ఉంటా అంటే మీ ఏజ్ వెళ్ళిపోతుంది, మీ టైం వెళ్ళిపోతుంది, మీరు అనుకున్న సిచ్యువేషన్స్ మారిపోతాయి. ఓకే. ప్రతిదీ చేంజ్ అయిపోతుంది. మీరు కూడా చేంజ్ అవ్వండి. మీరు ఎప్పుడు ముందుకెళ్ళండి. పాజిటివ్‌గా ఆలోచించండి. ఎవరిని కేర్ చేయకండి. ఫస్ట్ మీకు మీరు ఇష్టపడండి. మీరు భగవంతుని నమ్మండి. మీరు నమ్మితే గనక. లేదనంటే స్పిరిచ్యువాలిటీగా వెళ్తే మాత్రం ప్రతీది మీకు మనశ్శాంతి, మెడిటేషన్, స్పిరిచ్యువాలిటీ ఎవ్రీథింగ్ ఈజ్ అ పాజిటివ్ వేస్ అండి. వేర్ యూ కెన్ ఇన్వైట్ పాజిటివిటీ ఇన్ యువర్ లైఫ్. ఓకే. గట్టిగా పట్టి కూర్చోకండి. నాకు ఇదే కావాలి, నాకు ఇలాగే కావాలి, ఈ పర్సనే కావాలి. ఇది వద్దండి. అలాంటి చాదస్తాలొద్దు. హ్మ్. మేబీ చెప్పడం ఈజీ మేడం. అది కాదు అనంటే, లేదండి, ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్. ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ యువర్ హ్యాండ్స్. టేక్ ఎ రైట్ డెసిషన్ ఇన్ ఎ రైట్ టైమ్ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్. హ్యావ్ ఎ నైస్ డే.